అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలకు స్వాగతం. ఇష్టంతోనే కష్టపడు అని మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ కథ రాసిన వారు కెవి సోమలత గారు. స్వాతి వేసవి సెలవులకు అమ్మమ్మ వాళ్ళ ఊరు కవతరం వెళ్ళింది. అది చాలా అందమైన పల్లెటూరు. అందులో విశాలమైన ఆవరణలో ఉన్న పెంకుటింట్లో వాళ్ళ తాతయ్య రంగయ్య, అమ్మమ్మ శాంతమ్మ ఉంటారు. ఒకరోజు తెల్లవారుజామున అదే పనిగా కోడి కూస్తుంటే స్వాతికి మెలకువ వచ్చింది. మెల్లగా లేచి నిద్రముఖంతోనే బయటకు వచ్చింది. అక్కడ చిన్న దూడ రంకెలు వేస్తుంటే తాతయ్య దాన్ని ఆపడానికి అరుస్తున్నాడు. ఇంకాసేపు అయ్యాక అమ్మమ్మ గేదె దగ్గర పీట వేసుకొని కూర్చొని చిన్న బిందెలో పాలు పితుకుతూ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చుంది స్వాతి. తల్లి, లేచావా? వెళ్ళి ముఖం కడుక్కొమ్మా, పాలు కాచిస్తాను. తాగేసి తాతయ్యతో కలిసి పొలం దగ్గరకు వెళ్దూ గాని అంది శాంతమ్మ. పొలం దగ్గరకా? నేను తప్పకుండా వెళ్తానమ్మమ్మా అంటూ వెంటనే వెళ్ళి పళ్ళు తోముకొని వచ్చింది స్వాతి. ఈలోగా శాంతమ్మ స్వాతికి చిక్కటి పాలు గ్లాసులో పోసిచ్చింది. అలాగే రంగయ్యకు కూడా గ్లాసుడు కాఫీ ఇచ్చింది. పాలు తాగుతూ, అమ్మమ్మ, ఈ పాలు భలే రుచిగా ఉన్నాయి. మా ఇంటి దగ్గర కన్నా ఇవే బాగున్నాయి అంది స్వాతి. ఇవి స్వచ్ఛమైన పాలు తల్లి, అందుకే అంత రుచిగా ఉన్నాయి. మీరక్కడ తాగేవి ఇంత స్వచ్ఛమైనవి కాదు కదా అంది శాంతమ్మ. తరువాత తాతయ్యతో కలిసి స్వాతి పొలానికి బయలుదేరింది. అక్కడ పచ్చని పొలాలను చూసి మైమరచిపోయింది. అన్ని మొక్కలను చూపిస్తూ, తాతయ్య, ఈ మొక్క పేరేంటి? ఆ మొక్క పేరేంటి అని అడగసాగింది. ఆయన అన్నింటి గురించి ఓపికగా వివరించారు. ఇది వరి పంట. ఈ పంట నారు వేసినప్పటి నుంచి రోజు నీళ్లు పట్టాలి. పురుగు పట్టకుండా పురుగుల మందు చల్లాలి. ఎక్కువ పంట పండడానికి ఎరువులు వేయాలి. అలా జాగ్రత్తగా పెంచితే 108 రోజుల తర్వాత వరి కొంకులు తయారవుతాయి. వాటిల్లో వడ్ల గింజలు ఉంటాయి. వాటిని మిల్లులో మరపట్టిస్తే మనం తినే బియ్యం వస్తాయి అని వివరంగా చెప్పాడు రంగయ్య. అమ్మో, మనం తినే అన్నం కోసం ఇంత కష్టపడాలా తాతయ్య అని ఆశ్చర్యంగా అడిగింది స్వాతి. అవునమ్మా, అందుకే అన్నం ఎప్పుడూ వృధా చేయకూడదు. అవసరమైనంత మాత్రమే పెట్టుకోవాలి. వరి పండించే రైతు కష్టాన్ని మనం గౌరవించాలి అన్నాడు రంగయ్య. కాసేపటికి ఇద్దరూ ఇంటికి వచ్చారు. అప్పటికే శాంతమ్మ వారికి టిఫిన్లు పూర్తి చేసి కవ్వంతో వెన్న చిలుకుతోంది. కానీ అదంతా ఏంటో స్వాతికి అర్థం కాలేదు. అమ్మమ్మ, ఏమిటది? నువ్వెందుకు కర్రతో అలా తిప్పుతున్నావు అని అడిగింది. ఇది కర్ర కాదమ్మా, కవ్వం అంటారు. దీనితో చాలాసేపు ఇలా మజ్జిగ చిలికితే వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నని కరగబెడితే నెయ్యిగా మారుతుంది అని చెప్పింది శాంతమ్మ. అమ్మమ్మ, నెయ్యి కోసం ఇంత కష్టపడాలా? ఎంచక్కా డబ్బాల్లో దొరుకుతుంది కదా అంది స్వాతి. ఆ డబ్బాల్లో దొరికేది కూడా ఇలా తయారు చేసిందేనమ్మా అని బదులిచ్చింది శాంతమ్మ. ఏంటమ్మమ్మా, నెయ్యి కోసం కష్టపడాలని నువ్వు చెబుతున్నావు, పంట కోసం కష్టపడాలని తాతయ్య చెబుతున్నారు. కష్టపడకుండా ఏదీ రాదా అని సందేహంగా అడిగింది స్వాతి. ఒక శిలను బాగా చెక్కితేనే మంచి శిల్పంగా తయారవుతుంది. నిప్పులో కాల్చితేనే స్వచ్ఛమైన బంగారం సిద్ధమవుతుంది. దేనికైనా కష్టపడడమే విజయ రహస్యం. కష్టపడకుండా వచ్చిందేది ఎక్కువ రోజులు ఉండదమ్మా అన్నాడు రంగయ్య. ఆయన చెప్పేవన్నీ చాలా ఆసక్తిగా వింటోంది స్వాతి. మనం చేసే పనిని ముందుగా ఇష్టపడాలి. అప్పుడు అది ఎంత కష్టమైనా మనకి ఇబ్బందిగా అనిపించదు. నువ్వు కూడా ఇప్పటి నుంచే కష్టపడి చదువుకుంటే పెద్దయ్యాక మంచి స్థాయిలో ఉంటావు, సరేనా అన్నాడు రంగయ్య. దానికి అలాగే తాతయ్య, నేను నువ్వు చెప్పినట్లే చేస్తాను అని బదులిచ్చింది స్వాతి. ఇంతలోనే శాంతమ్మ వారికి టిఫిన్ తీసుకొచ్చి వడ్డించింది. ఇంత చక్కటి కథను మనకు అందించిన కెవి సోమలత గారికి నా అభినందనలు. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.